ఇవి జడమల్లి అంటారు కదా! జడమల్లండి. అంటే మనకి జడలు వేస్తారు కదా! వాటికి వాడే మల్లె పువ్వు అంట ఇది. ఇవైతే పైన ప్రూనింగ్ చేసిన తర్వాత పూసిన పువ్వులనమాట. ఇగోండి ఇదొచ్చేసి మనకి గులాబీ పువ్వులాగా ఉంటుంది గదా! ఆ మల్లెనమాట. పెద్దది మల్లెనమాట. ఇది గూడా దుయ్యలేదు. ఈ ఏరైతే పుయ్యలేదు గానీ, మొక్కయితే సర్వైవ్ అయ్యింది. ఇది మామూలుగా మాల కట్టుకుంటాం గదా! తలలో పెట్టుకోవడానికి వాటికి. ఆ మల్లె చెట్టనమాట. ఇది గూడా సర్వైవ్ అయింది. ఈ ఇయర్ బాగా ఎండలనేది ఎక్కువగా ఉన్నాయి గదా! కొంచెం పువ్వులనేది లేవు. అయితే నేను అప్పుడప్పుడు పూస్తున్నాయి గదా! అని ఇలా ఆకులైతే దూసేస్తున్నాను. ఇలా ఆకులు తీయడాన్ని దోయడం అంటారు గదా! దూసేస్తే మళ్ళీ పూస్తాయి అని అంటారు గదా! అది. ఇవాళైతే ఇదిగోండి కొండపిండి. ఈ ఆకు గురించి అసలు తెలిస్తే ఎవ్వరు గూడా వదలరండి. అంత ఆరోగ్యం అనమాట. ఇప్పుడు మనం ప్రకృతి అంతా పొల్యూషన్ అయిపోయింది గదా! ఇలాంటి రోజుల్లో మెడిసిన్స్ మీద ఆధారపడి మనం తాగే నీరు, గాలి, ఆఖరికి ఫుడ్డు అన్నీ గూడా పొల్యూషన్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ఇలాంటి హోమ్ రెమెడీస్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది కొంచెం మెరుగుపడతది అనే ఉద్దేశం అనమాట. అంటే మన పెద్దవాళ్ళు చెప్పిందే నేను కొంచెం మీకు తెలియడం కోసం మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. లైక్ చేయండి. అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్‌పీ గార్డెన్. ఇది కొండపిండాకండి. కొండపిండాకు ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే, ఆ స్టోన్స్‌ని అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసేసేటటువంటి గుణం అనమాట. అది పేరులోనే ఉంది గదా! కొండల్ని పిండి చేసే ఆకు కొండపిండి ఆకనమాట. సో, ఇది చూసారా ఆకు చూడటానికి కనకాంబరం ఆకులాగా కొంచెం అట్లా ఉంది గదా! మల్లె ఆకులాగా అలాగుంది. అయితే దీని వాల్యూస్ అంత ఉంటాయన్నమాట. ఆకులే గాదు, దీని నుంచొచ్చే బెరడు, వేర్లు అన్నీ గూడా ఆరోగ్యానికి మంచిదేనండి. హ్మ్. మనం మెడిసిన్స్ వేసుకుంటున్నాం. వాళ్ళు మెడిసిన్స్ కరగలేదని మళ్ళీ ఏ సర్జరీయో అంటున్నారు. ఇది ఎవరైనా కిడ్నీలో స్టోన్స్‌తో ఇబ్బంది పడుతుంటే ట్రై చేయొచ్చు. షూర్‌గా పనిచేస్తదండి. చాలామంది అయితే దీని నుంచి బెనిఫిట్స్ అయితే పొందారు. దీన్ని పెసరపప్పులో గానీ, పప్పులో గానీ వేసుకోవచ్చు. లేదు మనం అలా ఉట్టిగా తినలేము ఓన్లీ ఆ ఆకే అనుకుంటే, వేరే ఏ ఆకుకూరతో అయినా కలిపి ఫ్రైలాగా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా దీని ఆకనేది మనం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యం అనమాట. ఇదైతే చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి. దీనికైతే ఏమీ ఇవ్వనవసరం లేదు. దానంతట అదే ఆటోమేటిక్‌గా పెరిగే మొక్కనమాట. తేలిగ్గా పెరుగుద్ది. కొండపిండాకంటే ఎవరైనా చెప్తారు. దీనికి విత్తనాలనేది ఉంటాయి. ఆ సీడ్స్ ఎలా ఉంటాయంటే, మన తోటకూర గనక ఎలా వస్తదో అలాగే వస్తాయి. కానీ ఆ పువ్వు అనేది తెలుపు రంగులో ఉంటదనమాట. ఆ తెలుపు రంగుదే దాని సీడ్స్ అనమాట. అవే పడి దానంతట అవే మళ్ళీ జర్మినేషన్ అవుతా ఉంటాయి. మనమేమి పర్టిక్యులర్‌గా వేయనవసరంలా. ఇది ఎక్కడికక్కడ రోడ్లు పక్కన గానీ, చెత్తల్లో గానీ, డొంకల్లో గానీ అట్లాగా ఎక్కడంటే అక్కడ పెరుగుద్ది. ఇది చూడండి ఎంత విశాలంగా ఎంత కావాల్సినంత దానికి నచ్చినట్టు పెరిగిందనమాట. ఇది నాకైతే ఒక 10 ఆర్ 11 ఇయర్స్ బ్యాక్ అయితే కిడ్నీలో స్టోన్స్ ఉండేయి. అప్పుడు నేను ఇది తీసుకున్నాను. సర్జరీ చేయాల్సినంత లేదు గానీ, మన మినప గింజ అంటాం గదా! అంత స్టోన్ ఉందని చెప్పారు. అయితే తర్వాత ఒక లాస్ట్ 4, 5 ఇయర్స్ బ్యాక్ స్కానింగ్ చేస్తే ఏమీ లేదు బావుంది. అసల స్టోనే లేదు. మీ ఫీలింగ్ అలా ఉండి నొప్పి నొప్పి అనుకున్నారు అని జెప్పేసి పంపిచ్చారనమాట. ఇది ప్రొద్దుటే పరగడుపుతోటి 4 ఆకులు రోజు తినొచ్చండి ఎవరైనా. ఆరోగ్యానికి మంచిదే గానీ హాని మాత్రం చేయదు. అలాగే దీన్ని మొత్తం కడిగేసి పొడి చేసుకొని, పొడిని కూడా రోజు మన బఠానీ గింజంత పరిమాణంలో అయితే తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు కొంచెం వేడి చేసిన భావన అలాంటప్పుడు కొంచెం మజ్జిగ, మంచినీళ్ళు అనేది తీసుకోవాలండి. ఇదండి నాకు తెలిసిన విషయం కొండపిండి ఆకు గురించి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.